చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళ ప్రభుత్వ టైంలో ఏ ఒక్క మంత్రి అన్నా వాళ్ళకి కేటాయించిన శాఖలో వాళ్ళు పనిచేశారా? ఒకళ్ళకేమో చంద్రబాబు నాయుడు గారిని తిట్టే శాఖ, ఇంకొకళ్ళకేమో పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ, ఇంకొకళ్ళకేమో మిగతా వాళ్ళని తిట్టే శాఖ. ఇట్లా శాఖల వారీగా వాళ్ళ శాఖలు వదిలేసేసి ఈ శాఖలను పెట్టుకొని మళ్ళీ వాటిని కులాల వారీగా, మళ్ళీ ప్రాంతాల వారీగా మళ్ళీ వాటిని డివైడ్ చేసుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. వాళ్ళు ఈరోజు ఏం చేసుకుంటున్నారో ఎక్కడున్నారో మీకు తెలుసు. వాళ్ళ గురించి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండడం కాదు, తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. మంత్రిగా తనకు కేటాయించిన శాఖలు చూసుకుంటున్నాడు. ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని ఆయన మరింత పెంపొందేలా చూసుకుంటున్నాడు. అది వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం పెరుగుతుంది కాబట్టి వైసీపీ వాళ్ళకి సహజంగా బెరుకు ఉంటుంది, భయం ఉంటుంది. ఏమో ఇతను పాతుకుపోతే రేపు మనం రామేమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మేము ఈ కూటమి ఇంకా 10 సంవత్సరాల పైన ఉండాలంటున్నాడు, వీళ్ళు విడదీయలేకపోతున్నాము అనే భయం బెరుకు వల్ల వాళ్ళు ఎన్ని యజ్ఞం జరుగుతుంటే రాక్షసులు ఏ వేస్తాంటారు విసిరా అట్లా వేస్తూ ఉంటారు. ఆ యజ్ఞ ఫలం రాకుండా ఉండాలని, యజ్ఞం చెడగొట్టాలని. కానీ చక్కగా యజ్ఞం సాగుద్ది, అనుకున్న రీతిలో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. మేము మౌనంగానే పనిచేస్తూ ఆ సినిమా పాట ఉంది కదా, అట్లానే ఎదుగుతూ ఉంటాం. చేయండి అక్షర సత్యం గారు, కంక్లూడ్ చేయండి సార్. ఇది ఈ తెలుగుదేశం వైసీపీ లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం విమర్శలు చేసుకోవడం నాకున్న అనుభవం 20 సంవత్సరాల నుంచి వస్తుంది. నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ గా టీవీ ముందు విమర్శించుకోవడం, పుస్తకాలు రిలీజ్ చేయడం కానీ ఎప్పుడు యాక్షన్ తీసుకోవడం అన్నది నేను ఎప్పుడు చూడలే. మరి ఇప్పుడు యాక్షన్ ఎంతవరకు పకడ్బందీగా కొనసాగుతుంది అన్నది వేచి చూడాలండి. రెండోది, సనాతన ధర్మం ఎవరు దొంగ స్వామి ఎవరు మామూలు స్వామి అనేది సనాతన ధర్మం మీద చర్చించినప్పుడు చర్చించే బాగుంటుంది, కానీ సబ్జెక్ట్ వేరు కాబట్టి దాని గురించి మాట్లాడదాం, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మూడోది, ఇప్పుడు ఏదో మట్టి స్థితి లేని అమ్మాయిని రేపు చేశారు అంటున్నారు కదా. రేపులు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి సార్. దేవుళ్ళు పరిపాలించే టైంలో కూడా ఉండేది. అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారు అన్నా ఉంటాయి, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు అన్నా ఉంటాయి, ఇంకొకరు అన్నా ఉంటాయి. అయితే జరిగిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ యాక్షన్ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎఫెక్టివ్ గా పనిచేయట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దాన్ని కూటమి ప్రభుత్వం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరి చేసుకోకుండా ఇలాగే టీవీలో సమర్థించుకోవచ్చు. రేపు పొద్దున ప్రజల తీర్పు మాత్రం ప్రతిపక్షానికి అనుకూలంగా ఇస్తారు. తప్పులు సరిదిద్దుకోకపోతే చాలా చోట్ల చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఎఫెక్టివ్ గా తీసుకోవట్లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ గారు చేస్తున్నారా, సీఎం గారు చేస్తున్నారా, లోకేష్ గారు చేస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. దాన్ని సరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మద్యం స్కామ్ విషయంలో వస్తే వైసీపీ ప్రభుత్వం తప్పులు చేసింది. ఇప్పుడు ఏ ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చినా తమకు అనుకూలంగానే చేస్తారు, ఎక్కువగానే ప్రజల గురించి చేయదు. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నా ప్రభుత్వం, ఎవరిదైనా ఒకటే. అయితే ఇలా దురాశకు పోయి ఎక్కువ తప్పులు చేసి దొరికిపోయారు. ఇది అయితే 34 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, తప్పులు దొరకవు అనుకున్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం గురించి ఖచ్చితంగా తప్పులు చేశారు, కానీ తప్పు చేసినా ఎవరైనా అనుభవించాల్సిందే, అనుభవిస్తున్నారని నేను భావిస్తున్నాను సార్. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు అక్షర సత్యం గారు, ధన్యవాదాలండి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి మోకా ఆనంద్ సాగర్ గారు, ధన్యవాదాలండి శాంతి ప్రసాద్.